నమస్తే, నేను సిరి. తిరుపతిలో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే ధనుర్మాస సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాలు ఓపెన్ చేసి ఆ దర్శనం కోసం ఏవైతే టికెట్ టోకెన్ అని అంటారో దాన్ని తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన జనాలు అయితే అక్కడ తొక్కిసలాట జరిగిన సందర్భంగా ఒక 6 మృతి చెందడం జరిగింది. చాలామందికి ఆ తొక్కిసలాటలో చాలామందికి గాయాలు కూడా అయ్యాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు, ఎలాంటి అంటే అంతమంది వెళ్ళినా కూడా అక్కడ ఎందుకు సరైన సౌకర్యాలు లేకపోవడం కానీ, జాగ్రత్తలు కానీ, సెక్యూరిటీ కానీ ఎందుకు తీసుకోలేకపోయారనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఇది ఒక అంటే ఇలాంటి జరుగుతాయని అసలు అనుకోము మనం. ఇలాంటి ఇంకా ఎప్పుడు కూడా జరగొద్దని కోరుకుంటున్నాను సార్. ఏదైతే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే మన టికెట్ ఉత్తర ద్వారాలు తెరుస్తారని చెప్పేసి, సో ఇప్పుడు అసలు అంటే అంతమంది చనిపోవడానికి, అక్కడ అంత తొక్కిసలాటలు జరగడానికి గల కారణాలు ఏంటంటారు సార్? అసలు ఒకటి సరి, నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరం, విచారకరం. 6 మరణించారు, అనేక మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, కోలుకుంటున్నారు. ఇది అనుకోని ఘటన ఖచ్చితంగాను. అంటే ఈ ఘటన జరిగింది కాబట్టి పలానా వాళ్ళ తప్పు అనుకునే కంటే ఘటన జరగక ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడో కాస్త లోపం ఉంది. అంటే ఈరోజు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత అక్కడ అనేక రకమైనటువంటి ప్రక్షాళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మనం చూసాం, అక్కడ ఆహార పదార్థాల విషయంలో కావచ్చు, పరిశుభ్రత విషయంలో కావచ్చు, మంచి మార్పులు వచ్చినాయి. నేను ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళొచ్చాను. బట్ ఏమవుతుందంటే, ఇది ధనుర్మాసం, సూర్యుడు ఉత్తరాయణానికి ముందు ధనుర్మాసం మారేయడానికి ఉంటుంది కదా, దాన్ని ధనుర్మాస ఏకాదశి అంటారు, లేకపోతే ముక్కోటి ఏకాదశి అంటారు. దాంతో ఏమవుతుందంటే, ముక్కోటి ఏకాదశి తిథులకి అది బలమైనటువంటి తిథి అన్నట్టుగా ఒక మంచి రోజు, అద్భుతమైన రోజు, ముక్కోటి దేవతలో కూడా భక్తులను దీవించే రోజు అనేటువంటిది ఒక ప్రచారం ఉంది. మామూలుగా తిరుపతి అంటేనే పెర్ డే, మామూలుగా ఎటువంటి ప్రత్యేక దినాలు లేకపోయినా కూడా రోజుకి 60,000 నుంచి 70,000 మంది వెళ్తూ ఉంటారు. ప్రపంచంలోనే హిందూ భక్తులకు అతిపెద్ద దేవస్థానం అది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. కాకపోతే ఏమవుతుందంటే, ఒక ప్రత్యేకమైనటువంటి దినాల్లో అక్కడ కొన్ని లక్షలాది మంది ఆ రోజున దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనేటువంటి భావంతో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తారు. చేయట్లేదని నేను అట్లా చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే, అనుకున్నంతగా ప్రచారానికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవేమో అనేటువంటి బాధ వస్తుంది. ఎందుకంటే నిన్న బైరాగి పెట్టాడ తిరుపతిలో చాలా కేంద్రాల్లో ఇచ్చారు. ఆ కేంద్రం వద్ద ఏమైందంటే, ఒక ప్రత్యక్ష సాక్షి నాకు చెప్పాడు. ఆయన రిటైర్డ్ ఎస్ఐ చేసి, సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిన వ్యక్తి అక్కడే ఉన్నాడు స్పాట్లో. అతను ఏమని చెప్పాడంటే, ఆ రోజు బైరాగి పెట్టాడ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక కేంద్రంలో టికెట్లు ఇవ్వాలి, ఆ పక్కనే ఉన్నటువంటి పార్కులో అందరూ భక్తులందరినీ పెట్టారట. భక్తులందరినీ పెట్టినప్పుడు 2-3 నిలబడలేక, లేకపోతే కొంచెం ఒత్తిడి గురయ్యి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళ గురించి అని చెప్పేసి తలుపులు తీశాడు, గేట్ తీశాడు. మొత్తం టికెట్ల గురించే, టికెట్లు ఇచ్చేస్తున్నారు అందుకనే గేట్ తీసేశారు అనే ఉద్దేశంతో ఒకేసారి మీద పడ్డారు. ఆ తొక్కిసలాట్లో జరిగినటువంటి దుర్ఘటన అది. సరే, దుర్ఘటన జరిగిన తర్వాత మనం కారణాలు చెప్పుకోవడం కానీ, భవిష్యత్తు ఇటువంటి జరగకుండా చూడగలం, అంతకంటే మనం ఏం చేయగలం? సరే, ప్రభుత్వం స్పందించింది, వాళ్ళ నష్టపరిహారం కింద పరిహారం ఇస్తుంది, 25 లక్షల అమౌంట్ అనౌన్స్ చేశారు. ఏమంటున్నానంటే, ఈ తిరుపతికి సంబంధించి వచ్చేటప్పటికి గతంలో ఈ టోకెన్ సిస్టమ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 2022లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బోర్డు. యాక్చువల్గా 2 రోజులుండి, ఆ ఏకాదశి నెక్స్ట్ డే ద్వాదశి, ఆ 2 రోజులే ప్రత్యేక దర్శనాలు ఉండేవి. మామూలుగా 300 రూపాయలు టోకెన్లు ఇచ్చేవారు, 300 రూపాయల టికెట్లు ఉంటాయి కదా, ఆ దర్శనాలు చేసుకునేవారు. మిగతా వాళ్ళందరూ సర్వదర్శనం చేసుకునేవారు. ఎప్పుడైతే 2022లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి బోర్డు 10 రోజులను పెట్టి దానికి ఒక టోకెన్ సిస్టమ్ పెట్టేటప్పటికీ 2022లో తొక్కిసలాట్లు జరిగినాయి. కాకపోతే ఇప్పుడు మరణాలు జరగలేదు, కానీ గతంలో 2022 నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఇప్పుడంటే దురదృష్టవశాత్తు మరణాలు జరిగినాయి అనుకోండి. అక్కడి నుంచి వచ్చింది టోకెన్ సిస్టమ్. నేనేమంటున్నానంటే, ఈ రోజున ఈ ఘటననే కాకుండా తిరుపతికి సంబంధించి అనేక రకమైన ప్రక్షాళన కూడా చేయాలి. ఎందుకంటే రోజుకి ఈ మాటలు కొంతమందికి చాలా ఇబ్బందికరం అనిపించవచ్చు, కానీ నేను కూడా ఒక సామాన్య భక్తుడిగానే మాట్లాడుకుంటున్నాం మనం. అక్కడికి ఏమైందంటే, ఒక విధమైన వ్యాపార కేంద్రంగా అయిపోయిందమ్మా. ఎందుకు వ్యాపార కేంద్రంగా అయిపోయింది అంటున్నానంటే, దేవదేవుణ్ణి ప్రతి వాళ్ళు అక్కడ మొక్కుకోవాలి, తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి మొక్కులు తీర్చుకోవాలి, కొంతమంది నిలువుదోపుడు ఇచ్చుకుంటారు.
అక్కడ కొన్ని వేలాది మంది ప్రతిరోజు వచ్చేటువంటి ఆ దేవాలయానికి సంబంధించి ప్రజాప్రతినిధులకి ఏంటండి సిఫార్సు లెటర్లు నాకు అర్థమవుతలేదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ఒక పక్క నుంచి తిరుపతి బోర్డు మెంబర్లు, చైర్మన్ గారికి ఎలాగ ఉంటాయి అనుకోండి, ఒక పక్క నుంచి దేవాదాయ శాఖ నుంచి, లేకపోతే ఉద్యోగులు, తిరుపతి దేవాదాయ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఇన్ని కోటాలు. మధ్యలోనేమో ప్రత్యేక దర్శనాలు కొంతమంది అధికారులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఎవరో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు అని చెప్పేసి వాళ్ళు, కొంతమంది ప్రముఖులు. అసలు ఏంటిది? సామాన్యుడికి శ్రీవారిని దగ్గర చేస్తున్నామా, దూరం చేస్తున్నామా? దూరమే చేస్తున్నారు సార్, చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరికీ ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు. 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. ఇంతమందికి ఇచ్చేటప్పటికి రోజు వాళ్ళు ఏం చేస్తారు, లెటర్ ఈరోజు దర్శనానికి పెట్టుకుంటే ముందు రోజు అక్కడికి వెళ్ళాలి, అక్కడేమో జేయూ ఆఫీస్లో పరిగాపులు పడాలి, ఎంబీసీ దగ్గర పరిగాపులు పడాలి, రూములు తీసుకుంటారు, 2 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ రూములు వసతి సౌకర్యం ఎంతమందికి ఇస్తారు? అసలు ప్రజాప్రతినిధులకి సిఫార్సు లెటర్లు అంటే నేను కొంతమందికి ఇబ్బంది ఈ మాటలు మాట్లాడితే. నేను మొన్న గత వారం వెళ్ళి వచ్చాను తిరుపతిలో, అక్కడ ప్రత్యక్షంగా చూశాను నేను తిరుమలలో ఎక్కడ ఎన్ని బాధలు పడుతున్నారు అన్నది. సామాన్య భక్తులకి టోకెన్లు ఇస్తుంటే నేను వెళ్ళిన రోజున టోకెన్ తీసుకోవడానికి 10 గంటలు పట్టింది. ఆ తర్వాత దర్శనానికి ఇంకో 10 గంటలు, 20 గంటలు అతను లైన్లో ఉండి భక్తుడు దర్శనం చేసుకుంటే ఒక 2 సెకండ్లు ఉండదు, భుజాలు పెట్టి తోసేస్తూ ఉంటారు. మధ్యలో దురదృష్టవశాత్తు ఎవడైనా కొంచెం పెద్ద తలకాయ వచ్చాడంటే మొత్తం లైన్ ఆపేస్తారు. డబ్బులు అంటే పేద ధనికానికి సంబంధం లేదు దేవుడి దగ్గర. కానీ మన తిరుపతి దేవస్థానం దగ్గర అన్నీ ఇదేంది, ఎందుకు వ్యత్యాసం వస్తుంది? దూరం నుంచి ఎక్కడో దేవుడు ఎక్కడో ఉంటారు, ఎక్కడి నుంచి అలా చూడాలి. అదే డబ్బున్న వాళ్ళకైతే కొంచెం ముందు, ఇంకొంచెం పెద్ద ప్రముఖులకైతే ఇంకొంచెం ముందు, మళ్ళీ సేవలు చేసుకునే వాళ్ళకంటే ఒక రకమైనటువంటి, నిజమే సేవలు చేసుకునే వాళ్ళకి ప్రత్యేక దర్శనాలు ఇవ్వచ్చు, తప్పులేదు. నేనేమంటున్నానంటే టెక్నాలజీ పెరిగింది, భక్తులు పెరుగుతున్నారు, టెక్నాలజీని అనుసంధానం చేయాలి. ఈరోజు నిన్న జరిగిన ఘటనమ్మ, వైకుంఠ ఉత్తర ద్వారాల ద్వారా దానికి ప్రత్యేక టోకెన్లు అన్నారు. తిరుపతికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి కదా టీటీడీ కేంద్రాలు, ప్రచార కేంద్రాలు ఉన్నాయి కదా, అనేక చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల కౌంటర్స్ ఇవ్వచ్చు కదా, ఓన్లీ తిరుపతిలోనే కౌంటర్లు ఇవ్వడం ఎందుకు? ప్రచారం ఏమో బ్రహ్మాండంగా ఉంటుంది, కౌంటర్స్ 9, 10 కౌంటర్లు రిలీజ్ చేయడం ఎందుకు? రోజుకి ఇన్నే కదా రిలీజ్ చేస్తారు టికెట్లు. అటువంటి అన్ని చోట్ల ఇవ్వచ్చు కదా, ఆన్లైన్ పెట్టుకోవచ్చు కదా. అసలు ఆన్లైన్ పెడితే ఇంత నష్టం జరిగింది, టెక్నాలజీ పెరిగింది కదమ్మా. ఒక పక్క నుంచి ఖచ్చితంగా ఆ రోజుల్లో మేము దర్శనాలు చేసుకోవాలని చెప్పి ప్రముఖులు మొదలవుతారు. వాళ్ళకి నేను అంటుంది ఈ సాధక బాధలు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా లేదు. ప్రత్యేకించి ఈ రోజున శ్రీవారి దర్శనం కాస్ట్లీ అయిపోయింది, కాస్ట్లీ దేవుడు అయిపోయాడు వెంకటేశ్వర స్వామి. చాలా నిజంగా సామాన్య భక్తులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలి. ఎందుకంటే మీరు ఏ దర్శనం ఇచ్చినా అతను మొక్కు తీర్చుకుంటా వచ్చాడు అనుకోండి, ఆ మొక్కు ఎలాగే తీర్చుకుంటాడు. అతను ఎంత చదివించుకోవాలో అంత విరాళాల కింద ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో అతను ఇచ్చుకుంటాడు. కానీ ఈ విధమైనటువంటి నిజమే తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయంతో ఒక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నదానాలు జరుగుతున్నాయి, ఓ హాస్పిటల్స్ అన్నీ జరుగుతున్నాయి కాదనట్లా. మీరు ఏ దర్శనం ఇచ్చినా విరాళం ఇచ్చే భక్తులు విరాళం ఇస్తూనే ఉంటాడు. కానీ ఒకరికొకలాగా మరొకరికొకలాగా దర్శనాలు పెట్టేసి దాన్ని ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించేసి ఈ ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లో మనం చూశారు కదా. గత వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో ఆయన 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,00,000 లెటర్లు ఇచ్చారట సిఫార్సు లెటర్లో. కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది దాంట్లో ఒక మాఫియా తయారైంది. చూసాం కదా సార్ గతంలో తీసుకెళ్ళి. నిన్న కాక మొన్న హోమ్ మినిస్టర్ గారి పిఏని తొలగించారు కదా, అతనేమో హోటల్కి ఇచ్చేసాడంట మొత్తం లెటర్లనని. మరి ఇవన్నీ కట్టడి చేయాలంటే ఎవరిదంతా కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఎందుకు లెటర్లు అంటాను నేను. ఆన్లైన్ పెట్టి మీరు పెట్టారు అలాగా 300 రూపాయల దర్శనం అని, శ్రీవాణి టికెట్లని రకరకాలుగా పెట్టుకోండి. రోజుకి ఇన్ని అని చెప్పేసి లిమిట్గా పెట్టుకుంటే ఎవరికి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. మిగతా వాళ్ళంతా సామాన్య భక్తులు దూరం అయిపోతున్నాడు కదా. డబ్బు లేని వ్యక్తికి, ఒక పేద వ్యక్తి శ్రీవారి భక్తుడు దర్శనం చేసుకోవాలి. దర్శనం జరుగుతుందా? 25 గంటలు 35 గంటలు అతను లైన్లో ఉండుంటే అక్కడికి వెళ్తే 2 సెకండ్లు కూడా దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. మనం మంచి చేస్తున్నామా? దేవుడిని దూరం చేస్తున్నామా పేద ప్రజలకి? ఎంత బాధాకరం. ఎందుకంటే ప్రచారానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజున కొత్త బోర్డు ఒకసారి
కూర్చుని ఒక విధమైన ఆలోచన చేయాలి. పేదవాడికి ఎంత దర్శనం ఏర్పాట్లు మరింత దగ్గరగా ఏర్పాట్లు చేయాలి. చేస్తే అంటుంది ఖచ్చితంగా అందరికీ చిన్న పెద్ద పేద ధనికని తేడా లేదు కదా శ్రీవారికి, ఆయనకి దేవదేవుడు అని అంటుంది. అటువంటి ఏర్పాట్లన్నీ చేసి మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా, ఇటువంటి ప్రత్యేక రోజుల్లో ఏమైనా టికెట్లు ఇవ్వాలనుకుంటే రాష్ట్రం మొత్తానికి ఉన్నటువంటి అనేక కేంద్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల మీరు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో ఏర్పాటు చేయొచ్చు. ఆ విధంగా చేస్తే ఇటువంటి దుర్ఘటనలు జరగవని చెప్పేసి నా భావన. ఎందుకంటే ఎంతో అద్భుతంగా జరిగే కార్యక్రమాలకి ఇటువంటి ఒక బాధాకరం కదా. ఆ ఏదైనా 6 కుటుంబాలు, 6 చనిపోయినట్టు 6 కుటుంబాలు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు. మనం ఏదో 20 లక్షలు 25 లక్షలు 30 లక్షల తర్వాత ఇస్తాం, అది వేరే సమస్య. కానీ సమస్య రాకుండా చూడాలి కదా నేను అంటుంది. అది ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, దాంతోపాటు పేదలకి మాత్రం శ్రీవారిని దూరం చేయొద్దని మనవి ఆ విధంగా ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్.